నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ శ్రీటి. కర్నూలు ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికి మాంటెసరీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు శ్రీమతి కళ్యాణమ్మ చేసిన కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండస్ పాఠశాలలో జరిగిన దివంగత శ్రీమతి కళ్యాణమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇండస్ పాఠశాలలో జరిగిన మాంటెసరీ విద్యా సంస్థల అధినేత్రి దివంగత శ్రీమతి కళ్యాణమ్మ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి కళ్యాణమ్మ చిత్రపటానికి పుష్పాలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మాంటెసరీ విద్యా సంస్థల డైరెక్టర్లు రాజశేఖర్, డాక్టర్ కృష్ణమోహన్, రవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వెనుకబడిన కర్నూలు ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికి శ్రీమతి కళ్యాణమ్మ మాంటెసరీ విద్యా సంస్థల ద్వారా చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కర్నూలు అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ముఠా కక్షలకు నిలయంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు ఎవరూ ఇష్టపడని పరిస్థితి ఉండేదని తెలిపారు. అలాంటి ప్రాంతంలో శ్రీమతి కళ్యాణమ్మ మాంటెసరీ విద్యా సంస్థలను స్థాపించి మెరుగైన విద్యాబోధన ద్వారా ఉత్తమ భావి భారత పౌరులను తీర్చిదిద్దారని తెలిపారు. తన కుమారుడితో పాటు కుమార్తెలు కూడా ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకిత భావంతో విద్యా సంస్థలను నిర్వహిస్తూ ఆమె వారసులు తల్లి గౌరవాన్ని కాపాడుతూ ముందుకు తీసుకువెళ్లటం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. శ్రీమతి కళ్యాణమ్మ కుటుంబ సభ్యులు మొత్తం మాంటెసరీ విద్యా సంస్థలకు అంకితమై విద్యారంగం అభివృద్ధికి కృషి చేయటం పట్ల అభినందనలు తెలిపారు. అలాంటి కుటుంబంతో తమకు అనుబంధం ఉండటం సంతోషంగా ఉందని తెలిపారు. దివంగత శ్రీమతి కళ్యాణమ్మ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. అంతకుముందు కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆమె ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. ఆమె మన చరిత్రలో చూసే ఉంటాం, మనం హిస్టారికల్గా వినే ఉంటాం మన దేవుళ్ళ గురించి. కాళికాదేవి, లేకపోతే అమ్మవారు, ముగ్గురిని త్రిమూర్తుల్ని సృష్టించి ప్రపంచానికి సేవ చేసేదానికి పంపటం జరిగింది గ్లోబలీ. అలా కళ్యాణమ్మ గారు కృష్ణ గారిని, రాజశేఖర్ గారిని, రవి గారిని, వారిని ఈ గ్లోబల్గా ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో విద్యాలయాలు పిల్లలకు విద్య నేర్పించాలి, పిల్లల్ని ఈరోజు బాలురే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో విద్యాలయాలు, మాంటెసరీ స్కూల్స్, విద్యాలయాలు స్థాపించడం, అవి స్థాపించడమే కాక ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి అండ్ గ్రేట్ చిల్డ్రన్ని క్రియేట్ చేయటం. మరి నా కుమారుడు మినిస్టర్ అయ్యాడు, ఇక్కడే చదివాడు. మా అమ్మాయి వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, ఇక్కడే చదివారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ విద్యాలయాలు ప్రాముఖ్యతను వహించింది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా మీరు మా కర్నూలు ప్రాంతానికి, ఈ ప్రాంతానికి సేవ గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. కర్నూలు జిల్లా అంటే ఈ రాయలసీమ జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా, ఫ్రాక్షన్ జిల్లాలు. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసేదానికి, అందుకే పుట్టుకతోనే మొదలైంది ఆ ఫీలింగు. మరి ఇటువంటి విద్యాలయాలు నెలకొల్పటం, మరి ఇలాంటి వారితో మాకు సన్నిహితం ఉండటం మాకు కూడా గౌరవాన్ని పెంచుతుందని తెలియజేస్తూ, ఇక్కడుండే టీచర్లు కానీ పిల్లలు కానీ హ్యాపీగా ఉండటం. మరి ఎప్పుడు ఎవరిని అడిగినా మేము ఆ స్కూల్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము రిటైర్డ్ అయిపోవాలంటే చాలా కష్టంగా వెళ్ళిపోతుంటాము. రిటైర్డ్ అయినా కొన్నేళ్ళు మాతో గడుపుతూ ఉంటాము, కానీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా, ఒక కుటుంబం నుంచి విడిపోయినట్లుగా ఉంటుందని వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో అలాంటి గౌరవాన్ని ప్రసాదించిన
ఆ మహాతల్లికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా పరిరక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా పరిరక్షణ సదస్సులో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సదస్సు నిర్వాహకులు పత్తి ఓబులయ్య, జేఎస్ఆర్కే శర్మ, చంద్రశేఖర కల్కుర, సుబ్బలక్ష్మమ్మ, పార్వతీదేవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు కవులు, కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సత్కరించారు. రచయిత తూమాటి సంజీవరావు రచించిన విశిష్ట తెలుగు పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో హిందీ భాష తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న భాష తెలుగు భాష మాత్రమే అని చెప్పారు. కానీ దేశంలో తమిళ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. తమిళనాడులో తమిళ భాషను అమితంగా గౌరవిస్తారని తెలిపారు. ఎవరికైనా వారి మాతృభాష పవిత్రమైందని, ఒకరి భాషను ఒకరు గౌరవించుకోవాలని ఆయన సూచించారు. అమెరికా దేశంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలుగు భాషపై పరిశోధనలు, అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నారని, తాను ఈ విషయాన్ని ప్రత్యక్షంగా గమనించారని వివరించారు. అమెరికా లాంటి దేశంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి జరుగుతూ ఉంటే మన దేశంలో అటువంటి ప్రయత్నం జరగకపోవటం బాధాకరమని వెల్లడించారు. ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు నగరంలో తెలుగు భాషా పరిరక్షణ సదస్సు నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో జరిగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఎక్కడ తెలుగువారు ఉన్నా వారి అందరినీ ఆహ్వానించి గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి తనవంతు సహకారం నిరంతరం ఉంటుందని తెలిపారు. తెలుగు భాషపై ఉన్న గౌరవంతోనే తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటుకు కర్నూలుతో పాటు వివిధ ప్రాంతాల్లో కృషి చేశానని తెలిపారు. రచయితలు తాను రచించే పుస్తకాలను సామాజిక మాధ్యమాలలో కూడా అందుబాటులో ఉంచారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. కర్నూలు నగరంలో తెలుగు తల్లి విగ్రహం, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, పింగళి సూరణ విగ్రహం ఏర్పాటుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు. ఆయన సహకారం భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. తెలుగు భాషా పరిరక్షణ సదస్సు మా కళాక్షేత్రాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పెద్దలు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కవులను పిలిపించి గౌరవించి ఈ పరిరక్షణ సదస్సును నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ కూడా మనం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కొన్ని కారణాల వల్ల రాష్ట్రాలు విభజన జరగచ్చు. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక బిడ్డలమని, తెలుగు బిడ్డలం, తెలుగు తల్లి బిడ్డలమని మనం మర్చిపోరాదు. తొలి ఈ మారు పెట్టేటప్పుడు అన్ని ప్రాంతాల్లో ఉండే తెలుగు ప్రజలు, కవులు, పండితులు అందరినీ గౌరవించే విధంగా మా కళాక్షేత్రాలు ఏర్పాటు చేస్తాము. దానికి పెద్దలు ఇప్పుడు నిర్వహించిన వారు అప్పుడు కూడా సహకరించి ముందుకు తీసుకుపోవాలని, మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్య కారణము కన్నడ కూడా పుట్టిందని. అవి సున్నితమైన సబ్జెక్టు, సున్నితమైన విషయాలు. ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఎవరి భాష వాళ్ళకు పుట్టిల్లు మాది ఉంటుంది, తల్లిగా ఉంటుంది ఆ భాష. మనమే చెప్పడం లేదు, ఎందుకంటే మాకు వారి అన్నదమ్ములు ఉన్నట్ల. కర్ణాటక, కన్నడ, తెలుగు అన్నదమ్ములు ఉన్నట్ల. ఒకనొకడు ఒక ఉద్యమాలలో మొదలైనవి, ఒకే లిపి ఉండాలా అని. కోలారు, ఒంగు, చింతామణి ఇక్కడంతా కర్ణాటక బార్డర్లు, బళ్ళారి ఇవంతా తెలుగులో బుక్కులు రాసేవాళ్ళు, తెలుగులో లెక్కలు రాసేవాళ్ళు. మాట్లాడేది మాత్రం కన్నడలో మాట్లాడేవాళ్ళు. రెండిటికి సాన్నిధ్యం ఉంది. అంత సాన్నిధ్యం ఉన్న
తెలుగు నుండి కన్నడ పుట్టిందనం, కన్నడ నుండి తెలుగు పుట్టిందనం. ఎందుకంటే ఎవరి భాష వాళ్ళు గొప్పగా ఉంటుంది, కలిసి జీవించాలి, కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ అలాగే తమిళనాడులో కూడా మన మద్రాసులో తెలుగు మాట్లాడే వాళ్ళే సంఖ్య ఎక్కువగా ఉండేది, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేది. తమిళనాడు విభజన జరిగిన తర్వాత తమిళనాడు ఒక ఇంకా తెలుగు భాష అనేది మటుమాయమైపోయింది. అక్కడ ఎక్కువ విపరీతమైన అభిమానం తమిళం మీద. నేను ఢిల్లీలో కూడా చూసేవాడిని, తమిళం మాట్లాడిస్తే చకచకా పనులు ఇచ్చేసేవాళ్ళు. తమిళ్ ఎవరన్నా మాట్లాడి మా బిఏలో సెక్రటరీలో మా వాళ్ళు వస్తే ఆడ తమిళ్ ఉండేవాళ్ళు ఉంటే తమిళ్ మాట్లాడిస్తే ఆ పేపర్ రోజు సంతకాలు పెడతారు. అంత అభిమానంగా బతుకుతారు. తెలుగు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాం. చాలా చక్కగా అన్ని ప్రాంతాలు, నేను చాలా గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జ్గా ఉంటే అక్కడ చేసాం, మద్రాసులో చేసాం. తెలుగు ప్రాధాన్యత ఉండే దీంట్లో. అలాగే ఇప్పుడు మళ్ళీ అటువంటి సంస్కృతి మనం తీసుకురావాలి. ప్రపంచ తెలుగు దినోత్సవాల్ని అంత పెద్ద ఎత్తున మనం నిర్వహించాలి. దీన్ని నిర్వహించాలంటే ఈ గొప్పతనానికి దీని వెనుక బలం ఉండే నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు. వారు మళ్ళీ పైన మన ఆ వాతావరణాన్ని, ఆ పద్ధతుల్ని, మన సంస్కృతిని, తెలుగు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ కవులు పండితులు అందరూ కలిసే విధానంలో అటువంటి సమావేశాలు మరీ ఏర్పాటు చేయాలని సభాముఖంగా కోరుతున్నాను. కర్నూలు నగరంలో అందజేసి అందరూ తన యొక్క ఉన్నత సంస్కారాన్ని నిరూపిస్తున్న పెద్దలు టీజీ వెంకటేశ్వర్. అలాగే ఈ పుస్తకం గురించి 4 ప్రధానమైన మాటలు చెప్పమన్నారు. దిగ్దర్శనం అంటే దిక్కును చూపడం. అంటే మనకి జనరల్గా తెలుగులో కూడా సాధారణంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తూ ఉంటాం, ఏమంటే నాకు దిక్కుతో అవసరం లేదు. దిక్కుతో అవసరం లేదు అంటే ఏమిటి అంటే ఎటు దిక్కుకు పోవాలో అర్థం కావట్లేదు. ఒకవేళ భాషకు కూడా దిగ్దర్శనం చేయవలసి వస్తే ఎటు పోవాలి భాష అన్న దానిని గురించి చెప్పినప్పుడు, భాష ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తి, భాష ప్రజల యొక్క సొత్తు, భాష ప్రజలందరికీ సంబంధించినది. మధ్యలో అనేక పరిస్థితులు, ఆ సూచనలు 2 రకాలు. ఒకటి, వర్తమాన పరిస్థితుల్లో భాష ఎలా ఉన్నది అన్న దానిని గురించి ప్రస్తావన ఉంటుంది. 2, ఏం చేస్తే ఈ భాషకి, సాహిత్యానికి, కళలకి, మన సంస్కృతికి మళ్ళా ఆలంబన చిక్కుతుంది. వీటన్నిటికీ కూడా మూలంలో కుదురు ఏమిటంటే భాష. భాష పోతే సాహిత్యము, సంస్కృతి, జాతి కూడా పోతుంది, అన్ని పోతాయి. కాబట్టి భాషని కాపాడుకోవడానికి సంబంధించినటువంటి ఒక దిగ్దర్శనం చేస్తున్నటువంటి ఈ పుస్తకాన్ని తుమ్మాటి సంజీవరావు గారు చాలా మందిని తాను నిద్రపోకుండా, చాలా మందిని నిద్రపోలేకుండా చాలా ఇబ్బంది పెట్టి ఈ పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చారు. చాలా చక్కగా వచ్చింది. ఒక మంచి క్లాసిక్. తెలుగు మనందరి మాతృభాష. మరి దాన్ని 10 కాలాల పాటు మన పిల్లలు కూడా నేర్చుకొని తెలుగులో మంచి విద్యార్థులు కావాలని కోరుకునే ఉద్దేశంతో మన శర్మ గారు, కల్కూర గారు, గండపల్లి పార్వతి గారు, నేను వెళ్ళి సార్ అడిగిన వెంటనే మరి నిన్ననే రావాల్సింది, దాని అనివార్య కారణం వల్ల పొద్దున్నే వెళ్ళి అడిగిన వెంటనే వచ్చినాడు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గడ్డ వీధిలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. గడ్డా వీధిలో ఉన్న సంసియా పాఠశాలలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు ఇబ్రహీం, మెహబూబ్, షేక్ ఉస్మాన్ తదితరుల ఆధ్వర్యంలో ఓమ్ని హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, టీడీపీ నాయకులు శేషగిరి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ పరీక్షలను నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు.
ప్రస్తుతం వైద్యం ఖరీదుగా ఉన్న రోజుల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆదర్శంగా తీసుకుని నగరంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు 6th వార్డ్ గడ్డాలోని మన ఇబ్రాహీం భాయ్ వాళ్ళ మిత్రులు కలిసి మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మొహమ్మదియా వర్క్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ మన ఇబ్రాహీం గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని కర్నూలులో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. టీజీవీ ఫ్యామిలీ కర్నూలులో గెలిచిందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెవలప్ చేస్తూ ఇటు సేవా కార్యక్రమాలు ఇటు డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ సజావుగా సాగుతాయి. కాబట్టి మన టీజీ భరత్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏమంటే ఒక మంచి వక్ఫ్ బోర్డ్ మొహమ్మదియా కాంప్లెక్స్ కి ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి ఒక ప్రజలకు సేవలు అందించే గుణం ఉన్న వీళ్ళందరూ ఈరోజు ప్రతి ఒక్క విషయంలో చురుగ్గా పాల్గొంటున్నారు. దాంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు వీళ్ళు నాంది పలకడం జరిగింది. మీరు చూస్తే ప్రతి పెళ్లికి 3,000 రూపాయలు మొహమ్మదియా వక్ఫ్ బోర్డ్ కాంప్లెక్స్ నుంచి చెక్కులు పెళ్లి కాకముందే ఇస్తున్నారు. వాళ్ళు అప్లై చేసుకున్న వారం లోపల చెక్కులు వీళ్ళు పంపిణీ చేస్తున్నారు. అలాగే మన బట్టవు ఖబరస్థానికి కూడా ఎంతో కృషి చేసి డెవలప్మెంట్ కూడా అక్కడ చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా కర్నూలుని అభివృద్ధి చేస్తున్న టీజీ భరత్ గారికి వీళ్ళు తోడుగా ఉండడము, మన మొన్నటి వరకు మన శేషగిరి అన్న వార్డులో కూడా ఒక టీబీ కార్యక్రమం అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క చోట ఈరోజు దాదాపు 10,000 మొక్కలు కూడా నాటడం జరిగింది. కర్నూలులో ఇంకా నాటుతున్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. గైనిక్ ఎవ్రీబడి అంటే అందరూ ఒక్కటి కాదండి, మొత్తం టోటల్ గా ఈరోజు చేయడం జరుగుతుంది. వీళ్ళకందరికీ నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క టెస్టింగ్ లో మనము 10 రకాల టెస్టింగ్లు 10 డాక్టర్లు ఉన్నారు. అందరితో టెస్ట్ చేయించుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంటి నుంచి బయట రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఏదో ఒక టాబ్లెట్ తినుకుంటా, ఏదో అతి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ నుంచి జనరల్ హాస్పిటల్కి పోతారు. అక్కడ టెస్టింగ్ గా సపరేట్ గా డబ్బులు పెట్టాలి చేసుకునే వాళ్ళు ఇక్కడ చాలా ఇది బీద పరిస్థితి 6th వార్డులో. దేవుని వాళ్ళకి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు సొంతంగా వచ్చి మేము చేపించుకుంటాము అనే వచ్చి చేపించుకుంటున్నారు. आज यहाँ पे 6th वार्ड में जो है मेडिकल कैंप रखा गया है, फ्री मेडिकल कैंप है। यहाँ पे अरेंजमेंट सब अच्छे थे। मैं पीडियाट्रिशियन हूँ, डॉक्टर उमर है नाम मेरा। यहाँ पे सहूलत सब अच्छे से रखे हैं और पेशेंट्स भी अच्छे से नंबर तादाद में आए हैं। अरेंजमेंट भी बहुत अच्छे से रखे हैं, मेडिसिन के साथ साथ जो है, और वॉलंटियर सब अच्छे से काम कर रहे हैं। मुझे भी मौका मिला है कि मैंने भी आके इस कैंप में थोड़ा बहुत ये करने के लिए। నగరంలోని 23, 24 వార్డులలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీర్చేందుకు వేసిన బోర్ను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ వార్డు పరిధిలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ రాళ్లు కొట్టుకొని జీవించే కుటుంబాలకు మంచినీటి సమస్య తీర్చేందుకు వీలుగా బోర్ వేశారని, ఇందుకు గాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కార్పొరేటర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన టీజీ భరత్ సార్ గెలిపించుకుంటే మీ ఇంటి సమస్యలు కానీ మీ సమస్యలు ఏమున్నా కూడా నేను అన్ని చేపిస్తానని హామీ ఇచ్చినాను. ఆ రోజు మా శ్రీరామ్ నగర్లో జాయినింగ్ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తొలుకొని వచ్చి భరత్ సార్కి లెటర్లు ఇచ్చి, సార్ వీళ్ళకు ఇండ్లకు పట్టాలు లేవు, ఈరోజు కూడా వాళ్ళకు కుళాయిలు లేవు సార్,
అదేవిధంగా వీళ్ళకి బియ్యం కార్డులు కూడా కొంతవరకు లేవు, బోరింగ్లు చెడిపోయినవి, కుళాయిలు కూడా వేయాలంటే నేను వేపిస్తాను హామీ ఇచ్చిన. ఇప్పుడు మొన్న రీసెంట్గా బోరింగ్ వేయించిన వీళ్ళకి నిన్నగాక మొన్న అన్న మాకు కుళాయి లేదన్నా అని సుపరిపాలన 1 ఇయర్ గురించి మేము వస్తే ఇక్కడ వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్పినారు. అన్న మా ఇండ్లకు కుళాయి 2 కుళాయిలు ఉన్నాయన్నా, 100 కుటుంబాలు అంటే 100 మందికి అంటే ఒక 40 కుటుంబాలకి ఒక కుళాయి వేపియని చెప్పినారు. గతంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలు ఎవరు చేయలేకపోయినారంటే నాకు చెప్పిన 2 రోజులకి మీరు మీ మాట మా భరత్ సార్ వాళ్ళకి చెప్పి మా సారు పెద్ద సార్ వాళ్ళకి చెప్పి మీకు కుళాయి వేయించినాడమ్మా. ఎందుకంటే కుళాయి వేయించినప్పుడు మా భరత్ సారు పని చేస్తున్నాడు, మీరు అందరు గుర్తుపెట్టుకోండి తల్లి. ఎందుకంటే మా భరత్ సార్ ఆదేశాల మేరకు మన కుళాయి వేయించినాడు. ఇంటి పట్టాలు కూడా నేను ఇప్పిస్తాను, హౌసింగ్ లోన్ కూడా భరత్ సార్ తోటే ఇప్పిస్తాము, మీ ఇండ్లకు రిబ్బన్ కటింగ్ కూడా సార్ తోటే చేపిస్తాను, ఇంటింటికి కుళాయి ఇంటింటికి హౌసింగ్ లోన్ పట్టాలు ఇప్పించి మీ రుణం మేము తీర్చుకుంటాం తల్లి. అదేవిధంగా కార్పొరేటర్ ఎలక్షన్లు త్వరలో ఉన్నవి, కార్పొరేటర్ ఎలక్షన్లు భారీ ఎత్తున మెజార్టీ గెలిపించాలని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా తల్లి. భరత్ సార్ వందనాలు. మా ఇంటికి కుళాయిలు లేవు, బోరింగ్ లేకుండే అన్నీ చేయించినారు. మాకు ఇల్లు పట్ట అది ఒక్కటి చేపిస్తే మేమంతా బాగుపడతాము. మేము దూరం తీసుకెళ్తే వేస్తే మేము ఉండలేము, మేము అక్కడ నుంచి మేము ఉన్న కాడే ఉండాలా. మాకు ఈ పవీన్ అన్న అన్నీ చేస్తున్నాడు, మాకు ఇది ఒక్కటే చాలు సార్, మాకు ఇది ఒక్కటి చేస్తే ఇదే వందనాలు. చేయలేదు, మాకు చేసింది ఈ అన్న, ఈ చేస్తున్నాడు మా ప్రవీణ్ అన్న అని మేము అడుగుతున్నాము. మాకింత చేసేది ఒక్కటి ఇప్పిస్తే మీ టీజీ భరత్ సార్కు ప్రవీణ్ అన్నకు మాకింత చేసినందుకు అందరికీ వందనాలు చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి రోళ్ళు వాళ్ళు ఇక్కడ మన కట్ట పక్కల ఉండే కొట్టాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి ఉన్నారు. వీళ్ళకు రోడ్డు, తర్వాత నీటి సౌకర్యం, మంచినీళ్ళు, బోరింగు, తర్వాత పట్టాలు, తర్వాత బియ్యం కార్డు, తర్వాత అలాంటివన్నీ చేస్తామని మనము ఎలక్షన్ హామీ ఇచ్చాము. భరతన్న గారు వచ్చినప్పుడు ఎలక్షన్లో నిలబడినప్పుడు అన్నని ఇక్కడ తీసుకొచ్చాము, ఈ పరిస్థితులన్నీ చూపించాము. అన్న హామీల ప్రకారంగా ప్రవీణ్ సున్నెల ఆధ్వర్యంలో మా 23 వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు భరతన్న ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి భరతన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన వార్డు తరపున. ఇక్కడున్న ప్రజలు కూడా అందరి తరపున అభినందనలు తెలుపుతున్నారు భరతన్నకు. విద్యార్థులు ప్రతి ఆదివారం ఉచిత భగవద్గీత పారాయణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని సాంప్రదాయ సంగీత అధ్యాపకురాలు నాగమల్లేశ్వరి కోరారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఉచిత సంగీత భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఉచిత భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. సంప్రదాయ సంగీత అధ్యాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీత అధ్యాపకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనము నుంచే భక్తి భావాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రతి ఆదివారం గీతా ప్రచార ధామంలో ఉచిత భగవద్గీత పారాయణం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఆదివారం విద్యార్థులు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కాకుండా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారిలో ఉన్నత విలువలు చోటు చేసుకుంటాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి ఆదివారం గీతా ప్రచార ధామంలో జరిగే ఉచిత భగవద్గీత శిక్షణా కార్యక్రమానికి పంపాలని ఆమె కోరారు. సంకల్బాగ్లోని గీతా ప్రచార ధామంలో డివి రమణ గారి అధ్యక్షతన ఉచిత భగవద్గీత పారాయణ శిక్షణా కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏమంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ కాలంలో భగవద్గీత నేర్పించడం చాలా అవసరంగా ఏర్పడింది, ఖచ్చితంగా అవసరము. ఆదివారం పొద్దున్నే ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ ఉచితంగా పొద్దున్నే ఆదివారం 8:30 నుంచి 9:30 వరకు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని భగవద్ కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఈ నెల 21వ తేదీ జూలై 21వ తేదీ యోగిని ఏకాదశి సందర్భంగా ఇక్కడ గీతాధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుంటుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఎస్పీ డిఎస్పీ మెహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని యునైటెడ్ క్లబ్లో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. యునైటెడ్ క్లబ్లో
సీకే కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీల్లో ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు సెల్వకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని వివరించారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణకు అవకాశం ఉంటుందని తెలిపారు. కర్నూలు నగరంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఎక్కువగా ఉండడం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యునైటెడ్ క్లబ్లో కిన్షికై కరాటే సభ్యులు వాళ్ళ అసోసియేషన్ తరఫున వాళ్ళ శిష్యులకి బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు చిన్న పిల్లలు 10th పిల్లలు ఈ గ్రేడింగ్లో పాల్గొని వాళ్ళ విన్యాసాలను చూపిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఆనందపరుస్తూ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ఈ పిల్లలకి ఈ గ్రేడింగ్ ఇస్తే వాళ్ళలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా పై దశలకి వెళ్ళడానికి వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వేరే వ్యసనాలకు అలవాటు కాకుండా ఈ క్రికెట్ ఈ కరాటే పరంగా వాళ్ళకి ఫిట్నెస్ పెంచడానికి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కోచ్లు కూడా చాలా శ్రద్ధగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. అలాగే కుమార్ గారు చెన్నై నుంచి వీటికి వచ్చారు. ఆయన 5th డాన్ బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరికీ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన అందరం ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ అసోసియేషన్ పెద్దలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.